Here's my hand, it's yours to hold. I give myself to you. Here's my heart, please make it yours. I give my love to you. We are two becoming one. Here I am, here's all of me. You have all that once was mine. And here's my promise, I'm yours to hold. I'll stay here by your side. We are two becoming one. We are two becoming one. May what He's joined be not undone. May our love put Christ on display. When we're weak and when we're strong, when it's hard to carry on, oh God, we want your love on display. We are two becoming one. Here's my life, I lay it down. I give up myself for you. Here's my will, I submit to you. I will follow where you lead. We are two becoming one. We are two becoming one. May what He's joined be not undone. May our love for Christ on display. When we're weak and when we're strong, when it's hard to carry on, oh God, we want your love on display. Oh God, we want your love on display. Here we are, we're yours and yours alone. God, here we are. May what your joy be not undone. We want the world to see your love through us. We want more of you. తెలిసింది వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. గౌరవింపవలయునని పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది. మన ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు. వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉండదు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరపరచకూడదని వారితో చెప్పారు. ఈ కారణాన్ని బట్టి వివాహములకు ఎవరినూ చులకనగా కానీ అనాలోచితంగా కానీ కోరుకోనకూడదు. కానీ తగిన మాన్యతతో ప్రార్థనతో వివాహ నియమం యొక్క ఉద్దేశం తలపోయచ్చు దీన్ని కోరుకున్నవారు. వివాహం యొక్క ఉద్దేశం లేవనగా, మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిగి అందును లేని అందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయింపబడినది. రెండవది, దేవుడే మానవీయందు నాచినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్యునైన సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయింపబడినది. మూడవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయింపబడినది. పరిశుద్ధ స్థితిలో జతపరచడానికి వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాదనలు ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ మన దేశ చట్టం బట్టి కానీ మరి వివాహం వివాహం. 1
వ్యక్తులను అనగా రవికిరణ్ నిస్సి నివేదితను నీ సంకల్పానుసారముగా జతపరుచుటకు తీసుకొని వచ్చి ఉన్నాను. నీ కృపాప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమం చేయనైన ప్రమాణములను వాస్తవముగా నిలుపుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. అందుకని ముందును నిస్సి నివేదితాను నీవు రవికిరణ్ అను ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఇతనిని మాత్రమే హత్తుకొని ఎందువా. మరి యొక్క వివాహం ఆడుటకు ఈ స్త్రీని పురుషునకు ఇచ్చేవారు ఇరువురి యొక్క తల్లిదండ్రులు మరి ముందుకు వచ్చి కన్యాదానము చేయవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు ఆహ్వానిస్తున్నాను. నేను రవికిరణ్ నేను నిస్సి నివేదితాను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగితునని ప్రమాణము చేయుచున్నాను. రవికుమారులను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగితునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్ష్యం కలిగి తమ బ్రతుకు కాలమంతయు కూడా తండ్రి మీ ప్రేమకు పాత్రులుగా జీవించు భాగ్యమునియుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంగళసూత్రము మరియు ఏమందన ప్రేమ మంగళమే యేసునకు మనోజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు అవతారునకు మనోజావతారునకు సరేలా నిత్య స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును ఉంగరమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేర్చుకొనిచున్నాను.
ఓకే మేడం ఒక్కసారి నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను బాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. రవి కిరణ్ మరియు నిస్సి నివేదిత దేవుని సమక్షమందును గురువుల ఎదుటను ఈ సభ ఎదుటను ఒకరికి ఒకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు. కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. దయచేసి సంఘము కూర్చొని ఉండాలని మనం చేస్తున్నాను. వధూవరులు ప్రార్థనకై మోకరిస్తాను. కరములు గల దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమున మేము దీవించుచున్న రవి కిరణ్ మీదను నిస్సి నివేదిత మీదను ఈ ఆశీర్వాదములను కుమ్మరించుము. వీరు నమ్మకముగా కలిసి జీవించున్నట్లును ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకొనున్నట్లును పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరు నిత్యము నిలిచి ఉండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు మీ పరిశుద్ధాత్మ సహాయము కృప వీరికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మను ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ప్రభు మిమ్మను అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమనుకూలముగా కాలము గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోను వరములతోను మిమ్మను నింపునుగాక. ఆమేన్. వధూవరులు ఆ రీతిగానే మోకరించి ఉండగా మానవాజ్ఞాన భూను మించి నాటి మాధుర్యమాసా మాధుర్యమాసా పూర్ణ ప్రేమమని మోదమోసంగి సర్వశక్తజయ విరించే ఎక్కువసేపు వద్దు. ఓకే యా ఓకే స్మైల్ నవ్వమని చెప్పండి. ఆగండి ఒక నిమిషం. యా లుక్ యా అవి స్మైల్. రవి కిరణ్ మరియు
మిస్సెస్ నిస్సి నివేదితాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సిఎస్ఐ వెస్ట్ చర్చ్ సికింద్రాబాద్ సంఘం అంతటి పక్షముగా సంఘ కాపరులు ఆ రీతిగానే ఇట్టి వివాహ కార్యములో పాల్పొందుతున్న గురువుల పక్షముగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి మా ప్రేమకు సూచనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మీకు అందజేయటకు మేము సంతోషిస్తూ వెస్ట్ చర్చ్ సికింద్రాబాద్ పరిశుద్ధ సంఘము ఎదుటను దైవజనుల చేత మీరు వివాహం చేయబడిన సందర్భమును జ్ఞాపకం చేస్తూ మీకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, అయినా మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నారు. మీ యొక్క నూతన దాంపత్య జీవితం అనే ప్రయాణానికి ఈ యొక్క దేవుడి వాక్యము మీకు వెలుగుగా ఉండాలని, దాన్ని ఆధారం చేసుకుని మీరు మీ యొక్క నూతన జీవితాన్ని కట్టాలని ఆశిస్తూ మీకు ఈ యొక్క బహుమానం ఇస్తున్నారు. దిస్ హోలీ బైబిల్ ఈజ్ ప్రజెంటెడ్ టు మిస్టర్ రవి కిరణ్ అండ్ నిస్సి నివేదిత ఆన్ దేర్ వెడ్డింగ్ ఆన్ 10th June 2024 ఇన్ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్. రెవరెండ్ కె జేమ్స్ సెసిల్ విక్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు మరియు ఇతర గురువుల పక్షంగా మీకు ఇది అందజేయడం జరుగుతుంది. లొకేట్ ఇచ్చారు. ఇద్దరు చూసుకోండి. అవన్నీ ఇంటర్నెట్ వచ్చేసింది. ఈ యొక్క వివాహం కొరకైనటువంటి ఆహ్వాన పత్రికలో కుటుంబీకులు ఒక చక్కని వాక్యాన్ని ముద్రించారు. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 23వ వచనం. దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్ and it is marvelous in our eyes. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మా కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లాబాను బెతులేలు పలికిన మాటలు కూడా మనం గుర్తు చేసుకుంటాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం కనుక మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని వలన కలుగుతూ ఉన్నటువంటి కార్యం. మరి ఒక మ్యారేజ్ సెటిల్ అవ్వగానే యేసుమణి అక్క నాకు కాల్ చేశారు, చెల్లె వివాహము సెటిల్ అవుతుంది అని చెప్పారు. మరి దట్స్ హౌ వీ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఐ వాజ్ రియలీ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ టు నో దట్ మిస్సెస్ వెడ్డింగ్ వాజ్ సెటిల్డ్. మరి అబ్బాయి ఎవరు అని క్యూరియస్గా అడుగుతాను కదా, కనుక వారు చెప్పారు క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుండి అబ్బాయిని మనము మిస్సీ కొరకు చేసుకుంటున్నాము అని వారు తెలియజేసినప్పుడు మరి మేము చాలా సంతోషించాము. ఈ యొక్క ప్రాసెస్లో సహాయపడినటువంటి పారిష్ ప్రీస్ట్ గారికి కూడా నేను వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి హెస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ శ్రీశైలం టు పార్టిసిపేట్ ఇన్ ద వెడ్డింగ్. సో వీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. మనం చదివినటువంటి వాక్యములో మనకు చాలా స్పష్టంగా బయలుపరచబడేటటువంటి విషయము వివాహము దేవుని కార్యం. మానవుడు తన జ్ఞానము చొప్పున అంత మాత్రమే కాకుండా తన అవసరతను తీర్చబడినట్లు అనేక విషయాలు కనుగొన్నాడు. మనము వాడేటటువంటి పరికరాలు, వస్తువులన్నీ మానవుడు తన అక్కరలు, అవసరతను తీర్చబడుటకు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొనినవి. అందులో దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు కూడా ఖచ్చితంగా ఉందని మనం గుర్తిస్తాం. అయితే వివాహము మానవుడు కనుగొనినది కాదు. మానవుని యొక్క ప్రయత్నం, ప్రయాస ఇందులో లేదు. కానీ ఇది దేవుని యొక్క ఏర్పాటు. సమస్త సృష్టిని దేవుడు కలుగజేశాడు. ప్రతి దినము కూడా దేవుడు తన్ను తాను అభినందించుకున్నాడు. తాను కలుగజేసిన సృష్టిని చూసి బాగుంది అని అనుకున్నాడు దేవుడు. చివరిగా 6వ దినము తాను కలుగజేసినటువంటి సృష్టిని చూసి చాలా బాగుంది అని దేవుడు అనుకున్నాడు. మరి ఇదిగో మానవునిలోని లోటును దేవుడు గ్రహించిన వాడే స్త్రీని కలగజేయటం ద్వారా పురుషునిలో ఉన్నటువంటి, మానవునిలో ఉన్నటువంటి ఒంటరితనమును దేవుడు తొలగించాడు.
అసంతృప్తిని దేవుడు తొలగించాడు. ఒక జీవిత భాగస్వామిని ఏర్పాటు చేయడం ద్వారా, లేకపోతే మరి ఏ జంతువుతోనో పక్షితోనో ఒకరికి ఒకరం అనే అవకాశం ఉండేదా? ఉండేది కాదు. మనసులో ఉన్న భావాలను, ప్రేమను వ్యక్తపరిచే అవకాశము. వివాహం యొక్క ఉద్దేశాలు మనం చదువుతాం. మీరు ఒకరిని ఒకరు ఎరిగిన వారైనప్పటికీ, ఇష్టపడిన వారైనప్పటికీ ప్రతిదినము ఇష్టపడడం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు వివాహమును ఘనమైనదిగా ఎంచిన వారు అవుతారు. అంత మాత్రమే కాకుండా అన్ని పరిస్థితులలో నేను విడవక ఎడబాయక నీకు తోడుగా ఉంటానని మీరు చేసిన వాగ్దానములు నెరవేర్చిన వారు అవుతారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాము అనడానికి మొట్టమొదటి సమాధానము దేవుడు చూస్తాము. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ దేవునికిని సంఘమునకు కలిగి ఉన్నటువంటి బాంధవ్యమును భార్యాభర్తల బాంధవ్యంతో పోలుస్తారు. దానిని మనము వైవాహిక జీవితానికి, ప్రేమ బాంధవ్యానికి గనక వర్తింపజేస్తే, ప్రభువు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమిస్తాడో పురుషుడు తన భార్యను ఆ రీతిగా ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. మగవారికి తగ్గించుకోవడం అంటే చాలా కష్టం కదా. నేనెందుకు తగ్గాలి అని అంటారు. ప్రభువే తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఒక మాదిరిని కనపరుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమ ఎంతో త్యాగముతో కూడినటువంటిది. ఇట్ వాజ్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ లవ్ అని అంటారు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి ప్రేమ. సంఘములో మచ్చ అయినను, ముడత అయినను, అట్టిది ఏది కూడా లేకుండానట్లు ప్రభువు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆ రీతిగా పురుషుడు కూడా ఇదిగో తన్ను తాను తగ్గించుకొని తన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడని చాలా చక్కగా దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. స్త్రీల విషయానికి వస్తే మరి సంఘము యొక్క జీవితంతో పోల్చబడుతుంది. సంఘము ఏ రీతిగా ప్రభువును శిరస్సుగా కలిగి ఆ ప్రభువునకు విధేయత కలిగి ఉంటుందో, స్త్రీ కూడా తన భర్త యొక్క అధికారములకు ఒప్పుకొని విధేయురాలుగా జీవించాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. దీని భావము కేవలము భర్త ప్రేమించేవాడుగా, భార్య కేవలము విధేయత చూపేవారుగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇరువురు కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, ఒకరిని ఒకరు గౌరవిస్తూ, అన్ని పరిస్థితులలో ఒకరికి ఒకరు సహాయ ఆదరణలు కలిగించే విధంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, భర్త యొక్క విజయము భార్య యొక్క విజయం. భార్య ఎదుర్కొనే సమస్య భర్త యొక్క సమస్య. అనగా ఒకరి సంతోషము మరొకరికి సంతోషాన్ని, ఒకరి దుఃఖము మరొకరికి దుఃఖమును కలిగించేదిగా మీ ప్రేమ బాంధవ్యం ఉండాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది ఏదోలే, అది నీ కష్టము, నీ శ్రమ, నువ్వు చేసుకున్నావు అని దూషించడం కాదు, నిందించడం కాదు, కానీ ఒకరి శ్రమ మరొకరిది, ఒకరి సంతోషము మరొకరిదిగా మీరు జీవించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వివాహ బాంధవ్యము పవిత్రమైనది. వివాహ బాంధవ్యము అన్నింటిలో ఘనమైనది. ఇది నిజముగా ఒక మర్మము లాంటిది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒక దినాన ఉన్నట్టు మరొక దినాన ఉండకపోవచ్చు కదా. నేను తరచూ వింటుంటాను ఏంటంటే, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. మన హార్మోనల్ చేంజెస్ని బట్టి కావచ్చు కదా, నానా విధాల మనం ఎదుర్కొనే ఒత్తిడులను బట్టి కావచ్చు, హార్మోనల్ చేంజెస్ని బట్టి కావచ్చు, ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. కనుక అరే ఏంటి నిన్న ఉన్నట్టు ఈరోజు లేవు అని అంటే కాదు. సో ఆ దినమును బట్టినటువంటి పరిస్థితి
పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని మరి ఒకరినొకరు ప్రేమించాలి, గౌరవించాలి. ఒకరి ఆశలను ఆశయాలను మరొకరు ఎత్తుపట్టుకుంటూ మీరు విజయవంతమైన ఆశీర్వాదకరమైన జీవితంలో ముందుకు కొనసాగాలని మేమందరము ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాము. అలాంటి కృపాభాగ్యము దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ యొక్క వివాహం కొరకైనటువంటి ఆహ్వాన పత్రికలో కుటుంబీకులు ఒక చక్కని వాక్యాన్ని ముద్రించారు. కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 23వ వచనం. దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మా కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లాబాను బెతులేలు పలికిన మాటలు కూడా మనం గుర్తు చేసుకుంటాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం కనుక మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని వలన కలుగుతూ ఉన్నటువంటి కార్యం. మరి ఒక మ్యారేజ్ సెటిల్ అవ్వగానే యేసుమణి అక్క నాకు కాల్ చేశారు, చెల్లె వివాహము సెటిల్ అవుతుంది అని చెప్పారు. మరి దట్స్ హౌ వీ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఐ వాజ్ రియలీ overwhelmed with joy to know that Mrs. wedding was settled. మరి అబ్బాయి ఎవరు అని క్యూరియస్గా అడుగుతాను కదా. కనుక వారు చెప్పారు, క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుండి అబ్బాయిని మనము మిస్సీ కొరకు చేసుకుంటున్నాము అని వారు తెలియజేసినప్పుడు మరి మేము చాలా సంతోషించాము. ఈ యొక్క ప్రాసెస్లో సహాయపడినటువంటి పారిష్ ప్రీస్ట్ గారికి కూడా నేను వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. He has come all the way from Srisalem to participate in the wedding, so we appreciate you for your efforts. మనం చదివినటువంటి వాక్యములో మనకు చాలా స్పష్టంగా బయలుపరచబడేటటువంటి విషయము వివాహము దేవుని కార్యం. మానవుడు తన జ్ఞానము చొప్పున అంత మాత్రమే కాకుండా తన అవసరతలు తీర్చబడినట్లు అనేక విషయాలు కనుగొన్నాడు. మనము వాడేటటువంటి పరికరాలు, వస్తువులన్నీ మానవుడు తన అక్కరలు అవసరతలు తీర్చబడుటకు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొనినవి. అందులో దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు కూడా ఖచ్చితంగా ఉందని మనం గుర్తిస్తాం. అయితే వివాహము మానవుడు కనుగొనినది కాదు. మానవుని యొక్క ప్రయత్నము, ప్రయాస ఇందులో లేదు. కానీ ఇది దేవుని యొక్క ఏర్పాటు. సమస్త సృష్టిని దేవుడు కలుగజేశాడు. ప్రతి దినము కూడా దేవుడు తన్ను తాను అభినందించుకున్నాడు. తాను కలుగజేసిన సృష్టిని చూసి బాగుంది అని అనుకున్నాడు దేవుడు. చివరిగా 6వ దినము తాను కలుగజేసినటువంటి సృష్టిని చూసి చాలా బాగుంది అని దేవుడు అనుకున్నాడు. మరి ఇదిగో మానవునిలోని లోటును దేవుడు గ్రహించిన వాడే స్త్రీని కలగజేయడం ద్వారా పురుషునిలో ఉన్నటువంటి, మానవునిలో ఉన్నటువంటి ఒంటరితనము మీ చిత్తంలో, మీ ప్రణాళికలో భాగంగా ఈ దినము చేర్చినటువంటి రవి కిరణ్, నిషి, నివేదిత ఇరువురిని కూడా నూతన దాంపత్య జీవితంలోకి అడుగుతున్నటువంటి బిడ్డలను దీవించండి. ముఖ్యంగా రానున్న కాలమంతా వీరి జీవితం పండిన పంటలాగా పచ్చగా ఉండి సంతోషమైన జీవితం, సౌశల్యమైనటువంటి జీవితం జీవించేందుకు వీరికి తోడ్పడమని, అలాగే ప్రభువా దేవుడు జతపరిచిన జంటను మానవుడు వీరు పరపరాదు, వారు ఏక శరీరులై ఉందురు, భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉందురు అని అడిగినటువంటి మా తండ్రి. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఇదిగో భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని అడిగినారు. ఇక్కడ ఉన్నటువంటి రవి కిరణ్, నిశి, నివేదిత ఇరువురు కూడా పరస్పరము ప్రేమను, మర్యాదను చూపించుకుంటూ పెద్దలకు కట్టుబడి కుటుంబీకులను, తల్లిదండ్రులను ఆదరించి వారి యొక్క ఆదర్శంలో పెరిగి దేవుని యొక్క కృపకు పాత్రులై దేవుని
నిమిత్తమై వారు దైవిక సంఘాన్ని, దైవిక జనాన్ని కట్టేందుకు సంతోషంగా పిల్లా బాబులతో సంతోషమైన జీవితాన్ని జీవించేందుకు ఈ నీ బిడ్డలకు సహాయపడమని, తల్లిదండ్రులను దీవించమని, ఇప్పుడు నుండి ఒకరికొకరు లేని లోటులను కుటుంబంలో కూడా తీరుస్తూ సంతోషమైన జీవితాన్ని ఈ నీ బిడ్డలకు ఇవ్వమని అనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము స్వామి. వీరిను ఇతరులకు పరిచయం చేయవరమును దయచేయు. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారా, క్రియల ద్వారా అందరినీ రక్షించు శక్తి గల నీ ప్రేమను గురించి వీరు సాక్ష్యం ఇచ్చినటువంటి ప్రయత్నం తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా జీవించి ఏడ్చును నీ పరిశుద్ధ నామము నిమిత్తమే దీనిని చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. నిశ్చిత రవికిరణ పెళ్లి దినం మాకెంతో మంచి దినం. మనసారా మేమంతా కలిపాడులే ఇహమున పరమున యేసయ్య
కార్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి దమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.